మరో 15 ఏళ్లలో మన హైదరాబాద్ మెగా సిటీగా మారబోతోంది. కోటి జనాభాతో ప్రపంచ మహానగరాల జాబితాలో ప్లేస్ కొట్టేయనుంది. ఇప్పటికే మన దేశం నుంచి 5 నగరాలు మెగా సిటీలుగా అవతరించగా 2030 నాటికి హైదరాబాద్, అహ్మదాబాద్ కూడా ఈ లిస్టులో చోటు సంపాదించనున్నాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2030లోగా హైదరాబాద్ నగరం మెగా సిటీ జాబితాలో చేరబోతోంది. కోటి జనాభాతో దేశంలో మరో 7 మహానగరాల్లో ఒకటిగా అవతరించనుంది హైదరాబాద్. ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రస్తుతం దేశంలో 5 మెగా సిటీలున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఈ జాబితాలో ఉన్నాయి. మరో 15 ఏళ్లలో హైదరాబాద్, అహ్మదాబాద్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గుర్గావ్ అన్ని కలిపి ఢిల్లీ మెగా సిటీగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో నగరంగా ఉన్న ఢిల్లీ 2030 వరకు అదే ప్లేస్ లో కంటిన్యూ కానుంది. కేవలం రాజధాని నగరాలు మాత్రమే కాకుండా దాని శివారు ప్రాంతాలు కూడా పట్టణాలుగా మారుతుండటంతో ఈ మెగా సిటీలు అవతరించాయని రిపోర్ట్ లో వివరించింది ఐక్యరాజ్య సమితి. ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల జనాభా 31 మెగా సిటీల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 12% మంది పట్టణాల్లో ఉంటే అందులో 6.8% జనాభా మెగా సిటీల్లో నివాసం ఉంటున్నారు. 2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఈ మెగా సిటీలు 41కి చేరుకుంటాయని, వాటిలో 73 కోట్ల మంది జనాభా నివసిస్తారని అంచనా వేసింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పట్టణీకరణ స్పీడ్ గా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపుదిద్దుకోనున్న 41 మెగా సిటీల్లో 33 మహానగరాలు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వస్తాయని తేల్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో చూస్తే 2030 నాటికి కోటి మందితో భాగ్యనగరమే అవుతోంది.